శాలరీ రాగానే వితిన్ 2-3 డేస్లో శాలరీ మొత్తం అయిపోతుంది. మంత్ ఎండింగ్కి వచ్చేవరకు రూపాయి మిగలట్లా. నెక్స్ట్ మంత్ శాలరీస్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో చాలామంది ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఏం చెప్తుంటారంటే శాలరీలో ముందు సేవింగ్ చేసుకోండి, తర్వాత ఖర్చు పెట్టండి అని చెప్తున్నాం. అరే బాబు, వస్తున్న శాలరీనే సరిపోవట్లేదు, ఇంకా సేవింగ్స్ ఎక్కడ చేయాలని అడుగుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో దీనికి చార్లెస్ ఏ జెఫ్ ఏం చెప్తుంటారంటే, ఇట్స్ నాట్ యువర్ శాలరీ దట్ మేక్స్ యూ రిచ్, ఇట్స్ యువర్ స్పెండింగ్ హ్యాబిట్. అంటే నీ శాలరీ ఎప్పుడు కూడా నిన్ను రిచ్ చేయదు. నీకు 1,00,000 2 లక్షలు వస్తున్నా సరే నువ్వు రిచ్ అవ్వవు. నీ శాలరీ బాగా వస్తుంది కాబట్టి నువ్వు రిచ్ కాదు. నువ్వు ఏదైతే ఖర్చులు పెడుతున్నావో ఆ ఖర్చుల అలవాట్లే నువ్వు రిచ్ అవుతావో పూర్ అవుతావో చెప్తుంది అంటారు. సో మీకు అసలు శాలరీలో ఏం మిగలట్లేదు, సేవింగ్ చేయడం కుదరట్లేదు అంటే ఇప్పుడు నేను ఖర్చులు తగ్గించుకోవడానికి ఛాన్సెస్ ఉన్న ఒక 20 పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి కనుక మీరు అబ్జర్వ్ చేసి ఒకవేళ ఈ ఖర్చుల్లో మీరు ఏమైనా పెడుతున్నారంటే వీటిని తగ్గించుకొని మీరు ఆ డబ్బుని ఇన్వెస్ట్మెంట్కి చేసుకోవచ్చు. సో ఆ 20 అలవాట్లు ఏంటనేది స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈ వీడియోని మనకు స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు వెల్నెస్ హాస్పిటల్స్. ఈ హాస్పిటల్ నెట్వర్క్ అనేది చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా అమీర్పేటలో 3 బ్రాంచ్లు ఉంటాయి. ఇక్కడ అన్ని రకాల ఇన్సూరెన్స్లు యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఆరోగ్యశ్రీ యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. సింగరేణి ఎంప్లాయీస్ అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించిన కార్డ్స్ కూడా ఇందులో యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. మనందరికీ తెలుసు, మిడిల్ క్లాస్కి ఏదైనా సడన్గా హెల్త్ ఇష్యూ వచ్చిందంటే హాస్పిటల్కి ఎక్కువ ఖర్చు పెడుతూ ఉన్నాం. సిటీలో ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్లో 1,00,000 2 లక్షల ఆపరేషన్ వెల్నెస్ హాస్పిటల్లో చాలా తక్కువ ధరలో చేస్తారు. ఈ డిస్కౌంట్ కనుక మీరు పొందాలనుకుంటే హాస్పిటల్ మేనేజర్ యనగంటి సతీష్కి S-RK మనీ మంత్ర ఇది రిఫరల్ కోడ్ చెప్పండి, మీకు ట్రీట్మెంట్లో డిస్కౌంట్ ఇస్తారు. మన డిస్క్రిప్షన్లో కూడా వెల్నెస్ హాస్పిటల్స్ గ్రూప్ లింక్ ఇచ్చాను. తెలంగాణలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ పేషెంట్లకు అద్భుతమైన ఫలితాలను అందిస్తున్న #1 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చైన్ వెల్నెస్ హాస్పిటల్స్. ఇక వీడియోలోకి వస్తే మనం ఖర్చులు ఎక్కువగా పెడుతున్నాం. సో ఈ ఖర్చులు తగ్గించుకొని సేవింగ్ చేసుకోవచ్చు అనే ఒక టాపిక్ మనం మాట్లాడుకుంటున్నాం. దీంట్లో భాగంగా ఫస్ట్ వన్ వచ్చేసి మ్యారేజ్ ఖర్చులు. నవంబర్ 2023 నుంచి జూన్ 2024 వరకు ఇండియా మొత్తం మీద 34 లక్షల మ్యారేజెస్ జరగబోతున్నాయి. ఈ మ్యారేజెస్కి 4.15 లక్షల కోట్లు ఖర్చు కాబోతుంది. షాపింగ్ కావచ్చు, మండపాలకు కావచ్చు, కెమెరాకి కావచ్చు, వీటన్నిటికి కలిపి దాదాపుగా 4.15 lakhs crores ఖర్చు కాబోతుంది. ఇది కాకుండా అవుట్ ఆఫ్ ఇండియాలో దాదాపుగా సంవత్సరానికి 5,000 మ్యారేజ్ జరుగుతున్నాయి. దీని మీద దాదాపుగా 50,000 కోట్లు ఖర్చు చేస్తున్నారు. మ్యారేజ్కి ఖర్చు చేయడం తప్పు కాదు. ఎవరికైతే డబ్బులు ఎక్కువగా ఉన్నాయో వాళ్ళు ఎంత ఖర్చు పెట్టి చేసినా హ్యాపీయే. డబ్బులు ఎక్కువగా ఉన్నాయి, వాళ్ళు ఖర్చు పెడితే చాలామందికి పని దొరుకుతుంది. కెమెరామెన్ కావచ్చు, డెకరేషన్ వల్ల కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, వీళ్ళందరికీ కూడా పని దొరుకుతుంది. కానీ మనం ఒక శాలరీ మీద డిపెండ్ అవుతున్నాం. శాలరీ మీద డిపెండ్ అవుతున్నప్పుడు బడాయి చూపించడానికి లోన్లు తీసుకొని మ్యారేజ్ చేస్తున్నారు. మింట్ సర్వే ప్రకారం 58% ఎంప్లాయీస్ పెళ్లి కోసమే లోన్ తీసుకుంటున్నారు. 21 లక్షల కోట్లు ఓన్లీ మ్యారేజ్ కోసం అప్పులు చేస్తున్నారంట. చూడండి, సో మన ఖర్చు ఎక్కువగా ఎక్కడ వెళ్తుంది? మ్యారేజెస్ మీద ఎక్కువగా వెళ్తుంది. సో మ్యారేజ్కి ఫస్ట్ నుంచే ప్లాన్ చేసుకుంటే హ్యాపీ. సో మన బడ్జెట్లో మనం ప్లాన్ చేసుకోవచ్చు, లేదా మన శాలరీలో ఎక్కువ అప్పు కాకుండా ఎంతలో మ్యారేజ్ చేయగలుగుతామో అంతలో మ్యారేజ్ చేస్తే చాలు. ఓకే, సో దీనికి అప్పులు చేసి మ్యారేజ్ చేయడం అనేది ఫ్యూచర్లో మీరు సేవ్ చేద్దాం అనుకున్న అమౌంట్ నెల నెల ఈఎంఐలు కట్టడానికే సరిపోతుంది. ఇంకెప్పుడు సేవ్ చేస్తారు? నెక్స్ట్ ఖర్చు ఎక్కువగా పెడుతుంది ట్రావెలింగ్ మీద. మింట్ సర్వే ప్రకారం 50% ఆఫ్ యూత్ ఎంప్లాయీస్ 25 years నుంచి 35 years లోపు ఉన్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఎక్కువగా ట్రావెలింగ్ మీద ఖర్చు పెడుతున్నారంట. ట్రావెలింగ్ మీద ఖర్చు పెట్టడం తప్పలేదు, కానీ లోన్లు తీసుకొని ట్రావెలింగ్ మీద ఖర్చు పెడుతున్నారు. సో ఇండియా మొత్తం తిరగడానికి కానీ, ఫారెన్ ట్రిప్కి వెళ్ళడానికి కానీ కేవలం లోన్ తీసుకొని మాత్రమే ట్రావెలింగ్ మీద ఖర్చు పెడుతున్నారు. మింట్ వాళ్ళు ముంబై బేస్డ్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ది హిస్టరీ రాశారన్నమాట. సో ఇతను తనకు వస్తున్న శాలరీ 2 lakhs, ఓకే, సంవత్సరానికి 24 lakhs. సో 24 lakhsలో దాదాపుగా 6 lakhs లోన్ తీసుకొని ఇండోనేషియా బాలి వెళ్ళి 4 రోజులు ట్రిప్ చేసి వచ్చాడు. సో నేనేమంటున్నానంటే పెళ్ళికి ట్రావెలింగ్కి ఖర్చు పెట్టొద్దని నేను అనట్లా. బట్ ఏమంటే ఆలోచించకుండా అప్పులు తీసుకొచ్చి మ్యారేజ్ చేసుకొని
లేదా ఖర్చులు పెట్టేసి నెల నెల ఈఎంఐలు కట్టే బదులు కొన్ని రోజులు కొద్దిగా ఖర్చు తగ్గించుకొని వాటిని ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్లోకి పెట్టేసుకొని నెల నెల దాని మీద వచ్చే ఇన్కమ్ తోటి మీరు ఎంత ఖర్చు పెట్టినా మీకు ఇబ్బంది ఉండదు. మూడో ఖర్చు ఎక్కువగా పెడుతుంది ఎక్కడంటే ఇండియాలో లగ్జరీ బ్రాండ్. తల ఎంట్రుకల దగ్గర నుంచి షూ దాకా ప్రతిదీ బ్రాండ్ కావాలి, బ్రాండ్ బ్రాండ్ బ్రాండ్. సో ఏ వ్యక్తికైనా మనకి రెస్పెక్ట్ అనేది ఓన్లీ బ్రాండ్ని బట్టి ఇస్తున్నారంటే అవతల వాళ్ళకి ఇంకా హ్యూమన్ వాల్యూ తెలియదని. మీ స్కిల్ని బట్టి, మీ టాలెంట్ని బట్టి మాత్రమే వాల్యూ ఉంటుంది. బ్రాండ్ని బట్టి, డ్రెస్ని బట్టి ఒక్కసారి 2 సార్లు ఇస్తారేమో, పొద్దాక మీ లైఫ్ స్టైల్ని బట్టి వాల్యూ ఇచ్చేవాళ్ళు తక్కువ. ఎగ్జాంపుల్కి ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి చూడండి. ఆ ఇంటర్వ్యూలో మీ లగ్జరీ బ్రాండ్, మీ షూని చూసి మీకు జాబ్ ఇస్తారా? మీ స్కిల్స్ని, మీ టాలెంట్ని చూసి ఇస్తారా? సో స్కిల్స్కి, టాలెంట్కి వాల్యూ ఎక్కువ, కానీ మనం బ్రాండ్స్ అమ్మడబడి ఖర్చులు ఎక్కువ పెట్టేస్తున్నాం. మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికన్నా హెల్త్ బాగాలేకపోతే మీ బ్రాండ్ ఏదైతే ఉందో ఆ బ్రాండ్ ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయదు, ఆ బ్రాండ్ బిల్లులు కట్టదు. మీ సింప్లిసిటీ తోటి మీరు సేవ్ చేసుకున్న అమౌంటే ఆ బిల్లు కడుతుంది. ఇలానే బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా బ్రాండెడ్ ఎమ్మడి పడి చాలా బ్యూటీ ప్రొడక్ట్స్కి ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. ఇండియాలో జెనరిక్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి. ఏదైతే మీరు ఒక బ్రాండెడ్ బ్యూటీ ప్రోడక్ట్ వాడుతున్నారో దాంట్లో ఏదైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో సేమ్ ఇంగ్రీడియంట్స్ ఇండియన్ ప్రోడక్ట్స్లో కూడా ఉన్నాయి. ఆ ఇంగ్రీడియంట్స్ని ఒక్కసారి చూసుకొని దానికి దీన్ని బ్యాలెన్స్డ్గా బ్రాండెడ్ వాటికి కాకుండా సేమ్ అలాంటి ఇంగ్రీడియంట్స్ని ఇంకొద్ది తక్కువ రేట్లో మీరు కొనవచ్చు. దీని ద్వారా మనీ మిగులుతుంది, దీన్ని మీరు సేవ్ చేసుకోవచ్చు. బీసీజీ అండ్ మ్యాట్రిక్స్ రిపోర్టింగ్ ప్రకారం 2025 నాటికి ఆన్లైన్లో ఏదైతే ఖర్చు చేస్తున్నారో ఆ ఖర్చులో 32% బ్రాండెడ్ ఫ్యాషన్ కోసమే ఖర్చు పెడుతున్నారు అంట. 2021 నుంచి 2023 వరకు ఏదైతే ఆన్లైన్ షాపింగ్స్ జరిగాయో వాటిల్లో 32% బ్రాండెడ్ ఫ్యాషన్స్ మీదనే ఖర్చు పెడుతున్నారు అంట. ప్రతి సంవత్సరం ఇండియన్స్ ఓన్లీ క్లాతింగ్, ఫ్యాషన్ క్లాత్ అండ్ ఫుట్వేర్ కోసం 68 బిలియన్ క్రెడిట్ కార్డ్స్ నుంచి ఎక్కువగా ఖర్చు పెడుతున్నారని రిపోర్ట్స్ చెప్తున్నాయి. సో మీరు బ్రాండెడ్ కాకుండా జనరిక్ సైడ్ చూడండి, ఖచ్చితంగా సేమ్ అదే క్వాలిటీ తక్కువ రేట్లో దొరికే ఆప్షన్స్ చాలా ఉంటాయి. దీని ద్వారా మీరు దాదాపుగా 60 to 80% మనీ సేవ్ చేసుకోవచ్చు, వాటిని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్కువగా ఖర్చు పెడుతున్న ఏరియా వచ్చేసి ఎడ్యుకేషన్. ఓకే, సో ఇండియాలో ఎడ్యుకేషన్ వచ్చేసి బుక్కిష్ ఎడ్యుకేషన్, అంటే బుక్స్లో ఉన్నది బట్టి పట్టిస్తున్నారు. ఓకే, సో దీనికి ఎక్కువ ఖర్చులు చేస్తున్నారు ఇండియాలో. అంటే పేరెంట్స్ పిల్లల చదువుకి ఇంత పెడుతున్నారు, రాంగ్ వేలో ఖర్చు పెడుతున్నారు. ఓకే, వాళ్ళ టాలెంట్కి మించి ఫీజులు కడుతున్నారు, వాళ్ళ అవసరాలకు మించి ఫీజులు కడుతున్నారు. అదే ఒక నార్మల్ ఎడ్యుకేషన్ నుంచి మిగిలింది సేవ్ చేసుకోండి అంటే మనల్ని కొట్టేటట్టు ఉన్నారు. ఇప్పుడు నన్నైనా తిట్టుకుంటారు. పిల్లల చదువుకు నేను వ్యతిరేకం కాదు. ఓకే, సో మీరు పలానా స్కూల్లో అయితే లైఫ్ బాగుంటుంది, పలానా బ్రాండ్ స్కూల్లో అయితేనే అద్భుతంగా ఉంటుందని చెప్పేసి ఆ 40 మంది పిల్లల్లో తీసుకుపోయి ఇతను వేసేస్తున్నారు. ఇతనికి ఆ టాలెంట్ లేకపోయినా మీరు బలవంతాన రుద్దుతున్నారు. ఓకే, దీని మీద ఎక్కువ ఖర్చు చేయడం కన్నా అతనికి టాలెంట్ ఉంటే, పిల్లోడికి టాలెంట్ ఉంటే మినిమం స్కూల్లో అయినా బాగానే నెట్టుకొస్తాడు. ఓకే, దాంతోపాటు మీరు ఎంత స్కిల్స్ నేర్పించే కోర్సెస్ నేర్పిస్తే అది అంత హెల్ప్ అవుతుంది. లైఫ్ స్టైల్కి సంబంధించిన స్కిల్స్ భవిష్యత్తులో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా, డేటా సైన్సా 12th క్లాస్ నుంచే నేర్పించేవి ఉన్నాయి, 10th క్లాస్ నుంచే నేర్పించేవి ఉన్నాయి. లేటెస్ట్ స్కిల్స్ ఏమేమి వస్తున్నాయి, లేటెస్ట్ అప్డేట్స్ ఏమి వస్తున్నాయి, అవి ఎప్పటికప్పుడు మీరు నేర్పిస్తున్నప్పుడు ఈ స్కిల్స్ బేస్డ్ మీదనే లైఫ్లో త్వరగా సెటిల్ అవుతారు. ఎందుకు అంటే మీ బాబుని ఒక ఇంజనీరింగ్ దాకా చదివించారు. ఇప్పుడున్న ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఒక 20,000 జీతం వచ్చే వ్యక్తి 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు యావరేజ్గా మొత్తం ఒక 6 lakhs దాకా ఖర్చు అయి ఉండొచ్చు. ఇంటర్మీడియట్కి ఒక 4 lakhs, ఇంజనీరింగ్కి దాదాపుగా ఒక 8 lakhs, అన్నీ కలిపి 20-25 lakhs. యావరేజ్ స్కూల్లో చెప్తున్నాం, యావరేజ్ ఎడ్యుకేషన్ 25 lakhs. 25 lakhs తర్వాత ఈ పిల్లోడికి శాలరీ ఎంత వస్తుంది ఈ కాంపిటీషన్లో? యావరేజ్గా తక్కువలో తక్కువ 25,000, 30,000 నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు 25 lakhs పెట్టి 20 సంవత్సరాలు, 22 సంవత్సరాలు చదివిపిస్తే ఇతని శాలరీ పర్ మంత్ 25,000 లేదా 30,000. ఓకే, అదే మీరు వాటితో పాటు స్కిల్స్ మీద కూడా ఖర్చు పెట్టుంటే, లేదా వాటిని కొంచెం తగ్గించి స్కిల్స్ మీద కనుక ఖర్చు పెట్టుంటే అద్భుతంగా సంపాదించేవాడు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి ఆలోచించండి, మనం పెడుతుంది కరెక్టా కాదా అని ఒక్కసారి క్యాల్కులేట్ చేసుకుంటే ఈ అమౌంట్ను వాళ్ళ స్కిల్స్కి కనుక మీరు మారిస్తే ఇది ఇన్వెస్ట్మెంటే, ఇది మంచి ఇన్వెస్ట్మెంటే. ఈ ఇన్వెస్ట్మెంట్ పిల్లల భవిష్యత్తుకి చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్యాంటసీ గేమింగ్. షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్, గోల్డ్లో ఇన్వెస్ట్ చేయండి, మీకు మంచి రిటర్న్స్ వస్తాయంటే అబ్బో దాంట్లో చాలా రిస్క్ ఉందంటారు. కానీ
ఫ్యాంటసీ గేమింగ్లో, ఈ స్పోర్ట్స్లో, రియల్ మనీ గేమింగ్లో ఏవైతే ఉన్నాయో వీటిలలో డబ్బులు పెట్టేస్తున్నారు. ఈ పెట్టడం వల్ల దీనివల్ల ఎంతవరకు రిటర్న్స్ వస్తాయనేది కూడా ఆలోచించకుండా, రిస్క్ ఎంత ఉందని కూడా ఆలోచించకుండా మనీ ఇన్వెస్ట్ చేసేస్తున్నారు. దీంట్లో చాలామంది లాస్ అయిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు. గ్యాంబ్లింగ్లో ఒక్కసారి వస్తుంది బాస్, 99% డబ్బులు పోతూనే ఉంటాయి. అందులో డబ్బులు పోతున్నాయని తెలిసినా సరే జనాలు ఎందుకు వాటిని వదిలేయట్లేదంటే వాటికి ఎడిక్ట్ అయిపోతున్నారు. వీటి ద్వారా బాగా లాస్ అయిపోతున్నారు. మీకు ఇలాంటి అలవాటు కనుకుంటే నెమ్మదిగా దాని నుంచి బయటపడండి. మీరు వాటిల్లో పోగొట్టుకునే అమౌంట్ని సేవ్ చేసుకుంటే మీ ఫ్యూచర్కి చాలా హెల్ప్ అవుతుంది. 2022లో 420 మిలియన్ పీపుల్ ఈ ఆన్లైన్ గేమింగ్స్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఇది 2025 నాటికి 500 మిలియన్ పీపుల్, ఇండియన్ పీపుల్ ఇందులో ఇన్వాల్వ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి ఎకనామిక్ టైమ్స్ చెప్తుంది. ఓకే, మీరు ఒకవేళ ఆ గేమ్లో ఇన్వెస్ట్ చేయలేదు, ఓకే, ఆ గేమ్లో ఇన్వెస్ట్ చేసేది ఏదో షేర్ మార్కెట్లో పెట్టారనుకుందాం, ఖచ్చితంగా మీకు మంచి రిటర్న్స్ రావడానికి స్కోప్ ఉంది. ఒకవేళ దాంట్లో గ్యారంటీ లేదనుకున్నప్పుడు వదిలే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టండి. పోనీ అది కూడా వద్దనుకుందాం, మీ స్కిల్స్ డెవలప్మెంట్ కోసం పెట్టుకోండి. ఎందుకంటే ఇందులో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతుంది యూతే. మీరు ఆ గేమ్కి అడిక్ట్ అయిపోయి డబ్బులు పోగొట్టుకోవడం కన్నా మీ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి ఇదే డబ్బును కనుక వాడితే ఖచ్చితంగా లైఫ్లో అద్భుతాలు చూస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసి స్మోకింగ్ అండ్ గుట్కా కన్జంప్షన్. ఇండియాలో యావరేజ్గా వీటి మీద, స్మోకింగ్ అండ్ గుట్కా మీద దాదాపుగా ఫర్ మంత్ 1200 పైన ఖర్చు పెడుతున్నారంట. సంవత్సరానికి దాదాపుగా 14,000 ఖర్చు పెడుతున్నారు. సో ఈ 14,000 పెద్ద అమౌంట్ కాకపోవచ్చు, కానీ దీనివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ ఎంత పెద్దగా వస్తున్నాయి. ఫ్యూచర్లో మీరు ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ మీద ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఓకే, సో మీరు స్మోకింగ్ చేస్తున్నారంటే హెల్త్ ఇన్సూరెన్స్లు కూడా మ్యాక్సిమం కవర్ చేయవు, అవునా? సో వీటిని అవాయిడ్ చేసుకుంటే మీకు హాస్పిటల్ ఖర్చులు సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ మినిమం అమౌంట్నైనా మీరు ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ అనవసరపు ఖర్చు వచ్చేసి అన్యూజ్డ్ జిమ్ మెంబర్షిప్. సంవత్సరంలో జనవరి 1 రోజేమో మెంబర్షిప్ తీసేసుకుంటున్నారు. ఈ మెంబర్షిప్ తీసుకొని జిమ్కి వెళ్ళకుండా ఉంటున్న వాళ్ళు 80% అంట. ఒక్కసారి 2 సార్లు తీస్తున్నారు. ఆ మిగిలిన 20%లో కూడా వారానికి ఒక్కసారి వెళ్తున్న వాళ్ళు 68%. మిగిలిన దాంట్లో కూడా 68% మాత్రమే వారానికి ఒకసారి వెళ్తున్నారు. మిగిలిన వాళ్ళు అసలు అది కూడా పోవట్లేదు. 80% ఏమో డబ్బులు కట్టేసి పోవట్లా, నెల డబ్బులు వెళ్తున్నాయి. ఇంకొంతమంది ఏమో జస్ట్ మెంబర్షిప్ అయితే ఉంది కానీ వారానికి ఒకసారి వెళ్తున్నారు. ఈ ఖర్చు ఎవరికి పెడుతున్నట్టు? మీ డబ్బులు వేస్ట్ అయిపోతున్నట్టే కదా. సో దీనికి మీరు ఏం చేయాలంటే ఈ మెంబర్షిప్ నెల సబ్స్క్రిప్షన్ అని ఉంటే ఆపేయండి. మీరు ఎప్పుడు మెంబర్షిప్ తీసుకోవాలంటే ఫస్ట్ మీరు రెగ్యులర్గా వాకింగ్కి వెళ్ళగలుగుతున్నారు బ్రేక్ లేకుండా, లేదా రెగ్యులర్గా సైక్లింగ్ చేయగలుగుతున్నారు, కన్సిస్టెంట్గా వెళ్ళగలుగుతున్నారంటే అప్పుడు మెంబర్షిప్ జోలికి వెళ్ళండి. లేదు అంటే మెంబర్షిప్ తీసుకోకండి. ఈ డబ్బులు అనవసరంగా నెల పోతున్నట్టే. ఓకే, సో ఈ డబ్బును ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కదా, ఒక్కసారి ఆలోచించండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్యాట్ డైట్స్. సో మీరు జిమ్కి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా డైట్ ప్లాన్ అనేది చాలా హైలో ఉంటుంది. అంటే క్వాలిటీ డైట్ని ఎక్కువగా ట్రైనర్స్ సజెస్ట్ చేస్తారు. ఎక్కువగా ఇంటర్నేషనల్ ఫ్రూట్స్, ఇంటర్నేషనల్ ఫుడ్ని ఎక్కువగా సజెస్ట్ చేస్తారు. ఏమో రైట్? సో వాటికి ఖర్చు ఎక్కువగా పెట్టాల్సి వస్తూ ఉంటుంది. ఇలా ఈ డైట్ మీదనే ఎక్కువ ఖర్చు అయిపోతుంది. ఒకవేళ మీరు రెగ్యులర్గా వెళ్ళట్లేదు, రెగ్యులర్గా వెళ్ళినప్పుడు ఈ డైట్ కంటిన్యూగా ప్లాన్ చేస్తున్నారు. ఈ డైట్ కంటిన్యూగా ప్లాన్ చేస్తున్నప్పుడు ఏరే కంట్రీ నుంచి మీ దగ్గరికి ఆ ఫ్రూట్స్ లేకపోతే ఆ వెజిటేబుల్స్ రావడానికి దాదాపుగా 2 days 3 days పడుతుంది అనుకుందాం. ఇంకొన్ని అయితే 7 days కూడా పడుతున్నాయి. ఒక ఫ్రూటు 7 days తాజాగా ఉండడానికి, ఫ్రెష్గా ఉండడానికి ఎన్ని కెమికల్స్ కలపాలి? డబ్బులు ఎక్కువ పెడుతున్నారు, మళ్ళీ కెమికల్స్ని కూడా ఎక్కువ తీసుకుంటున్నాము, అవునా? దాన్ని ప్రిజర్వ్ చేయాలంటే ఖచ్చితంగా కెమికల్స్ వాడాల్సి వస్తూ ఉంటుంది. దాంతో పోల్చుకుంటే నీ దగ్గరలో సీజనల్ ఫ్రూట్స్ ఏవైతే ఉంటున్నాయో వాటి మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయండి. అప్పుడు మీకు ఖర్చు తగ్గుతుంది, ఇమీడియట్గా న్యూట్రిషన్ త్వరగా అందుతుంది. ఎందుకంటే కోసిన 1 day 2 days లోపు కనుక మనం దాన్ని కన్జ్యూమ్ చేసుకోగలిగితే దాని న్యూట్రిషన్స్ మనం ఎంజాయ్ చేయగలుగుతాం. ఇలా చేస్తున్నప్పుడు మనకి హెవీ డైట్ కూడా అక్కర్లేదు. న్యాచురల్ డైట్ తోటి, న్యాచురల్ ఫ్రూట్స్ తోటి, మన చుట్టుపక్కల దొరికే వాటితోటి హెల్త్ని చాలా ప్లాన్ చేసుకోవచ్చు. ఇది ఒక్కసారి ఆలోచించాలి. ఇలాంటి డైట్స్ ఏమైనా ఉన్నాయా కొద్దిగా ఆలోచించండి. ఆ మిగిలిన మనీని సేవ్ చేసుకోవడానికి మీకు హెల్ప్ అవుతుంది.